శ్రీమాత్రే నమః. సాధారణంగా ఆలయాలను రాజులు లేదా భక్తులు కట్టిస్తారు. కానీ ఎక్కడా లేని విధంగా ఈ శివాలయాన్ని ఇద్దరు దొంగలు అది ఒక్క రాత్రిలో నిర్మించారని కథ. 1000 సంవత్సరాల కాలం నాటి ఈ ఆలయం జగిత్యాల జిల్లాలోని గొల్లపల్లి మండలం మల్లన్నపేట గ్రామంలో కనిపిస్తుంది. భక్తుల కోరికలను తీర్చే బోళాశంకరుడు ఇక్కడ దొంగ మల్లన్నగా కొలువై ఉన్నారు. ఈ ఆలయంలో ఏటా మార్గశిరంలో నిర్వహించే జాతరలను చూసేందుకు 2 కళ్ళు చాలవని అంటారు. అటువంటి అద్భుత ఆలయ విశేషాలను ఈ ఆలయ స్థల పురాణం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఆలయ నిర్మాణం వెనుక ఆసక్తికరమైన కథనం ఉంది. ఒకప్పుడు 2 దొంగలు ఈ ఊరికి వచ్చి ఆవుల్ని దొంగిలించేవారట. ఆ విషయం ఎవరికీ తెలియకుండా తాము తప్పించుకోగలిగితే గుడి కట్టిస్తామంటూ అక్కడే ఉన్న శివలింగానికి మొక్కుకున్నారట. కాసేపటికి విషయం తెలిసి కొందరు దొంగల్ని వెంబడించిన ఆవులు రంగు మారిపోవడంతో వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారట. దాంతో దొంగలు తాము మొక్కుకున్నట్లుగానే ఒక్క రాత్రిలోనే తమకు తోచినట్లుగా స్వామికి ఆలయాన్ని నిర్మించి పారిపోయారట. ఈ విషయం ఊళ్ళో వాళ్ళందరికీ తెలియడంతో స్వామిని అప్పటి నుంచి దొంగ మల్లన్నగా పిలవడం మొదలుపెట్టారని కథనం. కొన్నాళ్లకి ఈ ప్రాంతాన్ని పాలించిన రాజులు ఆలయాన్ని అభివృద్ధి చేశారని ఇక్కడున్న శిలా శాసనాలు చెబుతున్నాయి. ఇక్కడ కొలువైన స్వామికి బోనాలు సమర్పించి పట్నాలు వేస్తే, పట్నాలు అనగా ప్రత్యేకమైన రంగవల్లులు, రంగవల్లులను వేస్తే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల యొక్క నమ్మకం. ఈ ఆలయంలో కొలువైన మల్లికార్జున స్వామికి ప్రతిరోజు ఇక్కడ రుద్రాభిషేకం నిర్వహిస్తారు. అలాగే శివరాత్రి, కార్తీకంలో విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు ఉంటాయి. అవి కాకుండా మార్గశిర మాసంలో వచ్చే శుద్ధ పంచమి నాడు స్వామికి రంగరంగ వైభవంగా కళ్యాణాన్ని జరిపించి దేవతామూర్తులను ఊరేగిస్తారు. ఆ మర్నాటి నుండి జాతరను ప్రారంభిస్తారు. అప్పటి నుండి ప్రతి ఆది బుధవారాల్లో జరిగే జాతర అమావాస్య వరకు కొనసాగుతూ ఉంటుంది. కొండూరు వంశస్థులు ఆధ్వర్యంలో జరిగే ఈ ఉత్సవాల్లో బోనాలు సమర్పించడం, పట్నాలు వేయడం ప్రధానమైన ఆకర్షణగా నిలుస్తాయి. ఈ సమయంలో శివశక్తుల పూనకాలు, ఒగ్గు కళాకారుల ప్రదర్శనలు చూసేందుకు 2 కళ్ళు చాలవని అంటారు. పండుగ వాతావరణాన్ని తలపించే ఈ జాతరల్లో భక్తులు తెల్లవారుజామునే ఆలయానికి చేరుకుని కొత్త పంటతో కొత్త కుండలో భోజనాన్ని తయారు చేసి డప్పు చప్పుళ్లతో ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి ఆ తరువాత స్వామికి నివేదిస్తారు. అలా చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. ఆ వేడుకల్లో ఉమ్మడి కరీంనగర్, సిద్దిపేట, వరంగల్, మంచిర్యాల జిల్లాల నుండి వేలాదిగా భక్తులు పాల్గొని వారి యొక్క మొక్కులను చెల్లించుకుంటారు. చివరిగా మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, చండీ హోమం, పూర్ణాహుతులతో ఈ ఉత్సవాలు ముగుస్తాయి. ఈ ఆలయంలో స్వామితో పాటు గణపతి, నాగదేవత, భైరవుడు, జగన్మాత వంటి దేవతామూర్తులను కూడా మనం దర్శించవచ్చు. ఎంతో పురాతనమైన మహిమాన్వితమైన దొంగ మల్లన్న ఆలయానికి ఏ విధంగా చేరుకోవాలి అంటే, ఇది జగిత్యాల పట్టణానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. హైదరాబాద్ నుండి కరీంనగర్ మీదుగా జగిత్యాలకు చేరుకుంటే అక్కడి నుండి ఆటోలు అందుబాటులో ఉంటాయి. జాతర సమయంలో జగిత్యాల నుండి బస్సుల సౌకర్యం కూడా ఉంటాయి. రైల్లో రావాలనుకునే భక్తులు హైదరాబాద్ నుండి కాజీపేట లేదా వరంగల్కు వచ్చి అక్కడి నుండి బస్సులో కరీంనగర్ మీదుగా ఆలయానికి చేరుకోవచ్చు. తెలుసుకున్నారు కదండి దొంగ మల్లన్న ఆలయ విశేషాలను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం ద్వారా ఆల్ అనే సింబల్ వస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి నోటిఫికేషన్స్ ముందుగా మీకు వస్తాయి. ఇటువంటి మరిన్ని మంచి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం మన ఛానల్ని విజిట్ చేయండి. లోకా సమస్త సుఖినో భవంతు.